హాయ్ అండి, నమస్తే. నేను లావణ్య. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఎగ్లెస్ స్పాంజ్ కేకును ఓవెన్ లేకుండా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇలా కేక్ ట్రై చేస్తే చాలా బాగా కుదురుతుంది. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అరకప్పు చక్కెరను వేసుకోవాలి. పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి. అరకప్పు పెరుగును వేసుకోవాలి. పెరుగు ప్లేస్లో మీరు 2 ఎగ్స్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న తర్వాత దీనిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైనా కలుపుకోవచ్చు. కలపడం కరెక్ట్గా కలుపుకోవాలి. లేదంటే కేక్ అనేది ఫ్లఫీగా పొంగదు. కాబట్టి ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోండి. ఇప్పుడు పిండి గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా పాలను వేసుకొని కలుపుకోవాలి. నేను వెనిలా ఎసెన్స్ని కానీ ఏం ఎసెన్స్ను వేయట్లేదు. ఎందుకంటే కేవలం ఇంట్లో ఉన్న వాటితోటే అన్నాను కాబట్టి నేను వితౌట్ ఎసెన్స్తో చేస్తున్నారు. కావాలంటే మీరు ఏదైనా ఎసెన్స్ని వేసుకోండి. ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో ఉప్పు కానీ లేదా ఇసుకను కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పును మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ గిన్నెను వేడి చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ టిన్లో కానీ లేదా ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెను కానీ తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండిని వేసుకోవాలి. పొడిపిండిని వేసుకున్న తర్వాత గిన్నెకి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ఇక్కడ గిన్నె కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం కేక్ ట్రేని అందులో పెట్టుకోవాలి. మధ్యలో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను 30 నిమిషాల తర్వాత చూస్తున్నాను. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఒక టూత్పిక్ని కానీ లేదా నైఫ్ని కానీ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా క్లీన్గా వచ్చిందంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు ఈ కేక్ టిన్ని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయాలి. లేదంటే కేక్ పాన్కి అతుక్కుపోతుంది. ఒక నైఫ్ని తీసుకొని ఇలా అంచులను ఇలా అన్నామంటే కేక్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్ పైన పెట్టుకొని కేక్ ట్రేని టర్న్ చేసుకొని ఇలా 1-2 సార్లు ట్యాప్ చేసామంటే మనకు కేక్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. స్పాంజీగా, చాలా ఫ్లఫీగా, చాలా బాగా వస్తుంది. కేవలం మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా టేస్టీగా కేక్ని తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.